అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందరికి వచ్చానండి. ఇది మిరియాల రసం అండి. దీంట్లో కావాల్సిన పదార్థాలు వచ్చేసి వెల్లుల్లిపాయలు, కరివేపాకు చూపిస్తానండి. ఈ వెల్లుల్లిపాయలు ఇలా వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అంతా వేసి కొంచెం వేయించుకోవాలి. ఇది కొంచెం ఎర్రగా ఎవరికి వేగించుకోవాలండి. ఇంకొకసారి చెప్తున్నా, ఇది వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి వేయిస్తున్నానండి. ఈ ఎల్లుల్లిపాయలు మనం దంచుకోవాలండి, రోట్లో దంచుకోవాలి. అదేవిధంగా ఇలా ఉంటుందండి. మీకు కావాల్సిన పదార్థాలు చూడండి. ఇది చింతపండు పులుసు, కల్లుప్పు, ఇది చింతపండు పులుసు, టమాటాలు 2 టమాటాలు తీసుకోవాలి. 2 టమాటాలు స్మాష్ చేయాలి. దీంట్లో అంటే నలిపి పిసికేయాలి. దీంట్లో ఫస్ట్ చింతపండుకి 2 టమాటాలు, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఇది కల్లుప్పు అండి, రాళ్ళుప్పు. ఇది ఇలా ఉంటుంది, రాళ్ళు చూపిస్తుంది. ఇది రాళ్ళు, ఇది ఇలా ఉంటుందండి. దీని రాళ్ళుప్పు ఎక్కువ, అంటే రాళ్ళుప్పు అంటే ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఈ ఉప్పు వాడతామండి. రాళ్ళుప్పు వాడడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇది ఓకే, ఇది అయిందండి. ఇంకా ఇది పోసేసిన తర్వాత ఇది స్టఫ్ అండి. చూడండి, దీంట్లో ఏం వేసామంటే ఇది స్టఫ్ అండి. మిరియాలు, జీలకర్ర వేసి దంచామండి. దీంట్లోకి స్టఫ్ అండి, రసంలోకి మిరియాలు, జీలకర్ర ఇలా వేసి దంచుకోవాలి. దీన్ని ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత ఇంకా మిరియాల రసం అండి. ఇది చాలా చాలా మనకి హెల్త్కి మంచిది. ఇప్పుడు వచ్చే చలికాలం కాబట్టి చాలా మనకు దగ్గు, జలుబులు చేస్తుంటాయి కాబట్టి ఇలా ఇలా రసంలో తీసుకుంటే మనకేమన్నా ఉన్నా కానీ బ్యాక్టీరియా అందుకు పోతాయండి. మనకు జలుబు, దగ్గు చాలా ఉపశమనం తగ్గిపోతుందండి. హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఇదే అండి మనకు మిరియాల రసం. ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరొకసారి చెప్తున్నాను చూడండి. మిరియాలు, జీలకర్ర వేసి ఇలా రోట్లో వేసి దంచుకోవాలండి. తర్వాత ఎల్లుల్లిపాయలు ఒక దెబ్బ దంచి వాటిని మనం పోపు వేయాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకుని వేసిన తర్వాత ఈ చింతపండు పులుసులోకి ఈ టమాటా పళ్ళు మనము పిసికి తర్వాత దాన్ని రసంలాగా చేయాలండి. ఇలా ఉంటుందండి. ఓకే అండి, వేడివేడి అన్నంలోకి మనము తింటే చాలా మంచిదండి. చాలా చాలా హెల్త్ పరంగా చాలా మంచిది. చాలా మనకు జలుబు, దగ్గు అన్నీ నయం అవుతాయి. మనకు హెల్త్ పరంగా చాలా మంచిదండి. చాలా గుణాలు ఉంటాయండి దీంట్లో. అంటే చాలా మనకు విటమిన్స్ అవన్నీ ఉంటాయండి. మిరియాల రసం మీరు ట్రై చేసి చూడండి. అంతేనండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే కొంచెం పసుపు కానీ వేసుకోవాలండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ దీపిక. అందరికీ నమస్కారాలు.